పడిపోయి చాలా మంది అంత చెడు చెడు ఆలోచన ఎక్కువ ఎంచుకుంటున్నారు. ప్రతి మనిషి జీవితంలో మంచి చెడు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎవరైనా మంచి మార్గం పోతే వాళ్ళు సక్సెస్ అవుతారు, చెడు మార్గాన్ని పోయినారంటే తప్పకుండా కష్టాలు ఎదుర్కొంటారు. దీని మా ముఖ్యమైన ఉద్దేశం ఏమంటే, ఇప్పుడు మీకు అందరూ ఆడపిల్లలు ఉన్నారు ఇక్కడ. మీ తల్లిదండ్రులందరూ మీకు మంచిగా చదివించాలా, మంచి పొజిషన్లో పోవాలా, మా అమ్మాయి మంచి జాబ్ సంపాదించాలా, మంచి వ్యక్తికి పెళ్లి చేయాలనే ఆశతో ఏ తల్లిదండ్రులపైనా ఉంటాయి. కానీ మనం ఏం చేస్తున్నాము, వచ్చినాం బాగానే చదువుతున్నాం, కానీ మనకున్న బాధ్యతను మనము పక్కన పెట్టేసి కొన్ని ఉంటాయి కదా, విశాలమైన ఆనందం గడపాలని ఈ సెల్ ఫోన్లు, ఈ సినిమాలు, ఈ రకరకాలు, ఈ కొంతమంది ఫ్రెండ్స్ కావడము, దాంట్లో మనం అప్పుడు ఎప్పుడో చేయాల్సిన పెళ్లికి ముందే మనం రాంగ్ రూట్లో వెళ్ళిపోతూ మన లైఫ్ని మనం చెడు మార్గాల్లో తీసుకొస్తాం. దానివల్ల ఏమవుతుందంటే మీ చదువు బ్రేక్ పడిపోతుంది, మీ లైఫ్ కూడా బ్రేక్ పడిపోతుంది. దానివల్ల మీకు లాభమే ఉండదు, నష్టమే జరుగుతుంది. పోలీసులు ఎంతమంది కాపులా ఉంటాం చెప్పు? భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా పోలీసే. ఒక పోలీసే కాదు, మీకు తెలియదమ్మా, ప్రతి పౌరుడు కూడా పోలీసే. అంటే తన డ్యూటీ తను కరెక్ట్గా చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మన ఆత్మకూరు టౌన్ అంతా మెజార్టీగా ఎడ్యుకేషన్ తక్కువ ఉండే ఏరియా. ఎక్కువ లేబర్స్ ఎక్కువ ఉన్నారు. లేబర్స్ ఉండడంతో ఏమవుతుందంటే త్రాగుడుకు అలవాటు పడ్డము, చెడు విన్యాసాలకు దారికి ఇవ్వడము, అందులో మీలాంటి పిల్లలు పోయేటప్పుడు కామెంట్ చేయడము, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మాకు కూడా చాలామంది చెప్పినారు. దీనిపైన కూడా మేము ఒక ప్లాన్ వేసినాము. మా ఎస్ఐ గారు, మేము ఇంకా సిఈ గారు కూడా కొత్తగా వస్తున్నాడు. మేమంతా ఒక ప్లాన్ చేసుకుని మీ అమ్మాయిలకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మా వంతు మేము మీకు రక్షణ కల్పిస్తూ మేము భరోసా ఇస్తున్నాము. మంచిగా పంపిస్తూ మీ కాలేజీ వదిలేటానికి మా వాళ్ళు మూవింగ్ చేస్తుంటారు. ఎవరైనా ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కానీ అక్కడ ఏదైనా కూడా వాళ్ళు మేము తీసుకుపోయి మంచిగా కౌన్సిలింగ్ చేసి మీ జోలికి రాకుండా మీకు రక్షిస్తాం. కానీ మీరు కూడా ధైర్యం ఉండాలి. అమ్మాయిలు చాలా ధైర్యం ఎందుకు ఉండాలంటున్నారంటే, మన యొక్క ధైర్యం మనకు రక్షణ కల్పిస్తుంది. ఫస్ట్ మనం వేసే అడుగు పద్ధతిగా, నిజాయితీగా, హానెస్ట్గా ఉండాలి. అంటే మనం రాంగ్ రూట్లో పోవద్దు. మనం కరెక్ట్గా ఉన్నామంటే అవతల ఎవడైనా కూడా మనకి ఖండించవచ్చు. కొంతమంది ఎదోలు ఉంటారు, మాయవాడికి చెప్పి నమ్మించే వాళ్ళు ఎదోలు ఉంటారు. అందులో మీకు ఇంప్రూవ్మెంట్ అంటే ఏం తెలియని వయసు. డిగ్రీ అయిన వాళ్ళు వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. మన భవిష్యత్తు గురించి మనకు అర్థమవుతుంది. ఇంప్రూవ్మెంట్ అంటేనే ఎవ్వరు తెలియని వయసు. వాళ్ళు మంచి మార్గానికి పోతే సక్సెస్ అయిపోతారు, చెడు మార్గానికి పోయినారంటే లైఫ్ ఖండం చేసుకుంటారు. ఇది మధ్యలో ఉండే పరిస్థితి మీ లైఫ్. కాబట్టి మీరు ఒక్కటే చేయాల్సింది ఏమంటే, చెడు ఆలోచనలో పోవద్దు. యూట్యూబ్ చూడొచ్చు, అర్థం లేదు. మీ సెల్ ఫోన్ ఉంది, యూట్యూబ్ చూడొచ్చు. దీంట్లో చాలా మంచిగా ఉంటాయి. ఎంతోమంది మేధావులు ఉండేవాళ్ళు. అబ్బాయిలే కాదు, అమ్మాయిలు కూడా చదువుకోవాలి, అందరూ సమానమే, వాళ్ళకి ఎంత హక్కులు ఉన్నాయో మాకు కూడా అంతే హక్కులు ఉన్నాయి అన్న ఉద్దేశంతో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకోవడానికి ఈ రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ మనం ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చిన తర్వాత యాక్ట్ ఉంది. మనం కాలేజీలో మన స్కూల్కి వెళ్ళే ఏజ్లో మనకున్న డిగ్రీ గురించి మనకున్న ఏంటి అనేది మనకున్న చట్టాల గురించి చూసుకుంటే, పోక్సో యాక్ట్ ఉంటుంది, ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్. పోక్సో యాక్ట్ 18 సంవత్సరాలు మైనర్కి మైనర్ ఎవరైతే వాళ్ళ మీద అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా సరే ఈ చట్టం వాళ్ళకి ఎదురు అవుతుంది. ఎందుకంటే ఈ చట్టాలు తేవడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇల్లీగల్ థింగ్స్ చేసే వాళ్ళకు భయం రావాలి, చట్టపరంగా సమాజానికి అనుగుణంగా బతికే వాళ్ళకి భద్రత కల్పించాలనే ముఖ్య ఉద్దేశం ఈ చట్టాలు తీసుకురావడం. పోక్సో యాక్ట్, ఈ యాక్ట్ ప్రకారం ఎవరైనా సరే మైనర్ల మీద ఏదైనా అగత్యాలు పాల్పడినా లేకపోతే ఎటువంటి లీగల్ చర్యలు తీసుకున్నా పోక్సో యాక్ట్ అనేది